మన దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఐటీ సెక్టార్ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. కొన్నాళ్ళ క్రితం స్టాక్ మార్కెట్ ఓపెన్ అయింది ఒక వారం క్రితం. అమెరికాలో కానీ భారత్లో కానీ చాలా చాలా నార్మల్గా పర్ఫెక్ట్గా కనిపించింది. సడన్గా మీరు చూస్తే 2.5 లక్షల కోట్లు ఒకేసారి డౌన్ఫాల్ ఆవిరైపోయినాయి. 2,65,000 కోట్లు గంటలో కరిగిపోయినాయి ఇవి. బంగారము సిల్వర్ యొక్క ధరలు పడిపోవడం అమెరికాలో జరిగినటువంటి అతిపెద్ద స్కాము. మళ్ళీ పెరుగుతాయా బంగారం సిల్వర్ ధరలు పెరుగుతాయంటే 100% పెరుగుతాయి అంటున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఇలా ఎందుకు పడిపోయిందంటే ఐటీ సెక్టార్లో పెద్ద పెద్ద టెక్ జైంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళ మధ్య యుద్ధం. ఎలాంటి ఒక యుద్ధం అంటే సుందర్ పిచాయ్ లిటరల్గా చెప్తున్నాడు, ఇది బ్లడ్ బాత్ అని చెప్తున్నాడు సుందర్ పిచాయ్. ఐటీ సిస్టమ్స్ ముందు కూర్చుని కంప్యూటర్లో పని చేసుకునే వాళ్ళు డెఫినెట్లీ బ్లడ్ బాత్ అని మాట్లాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క అమెరికాలో 285 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాయమైపోయింది. ఇన్వెస్టర్స్ అందరూ షాక్లో ఉన్నారు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అలాంటిది ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు మనం ఫ్యూచర్లో చూడబోతున్నాము. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గమనించాల్సినటువంటి విషయం ఇది. గమనించకపోతే రేపు కెరీర్ లైఫ్ కూడా పెను ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంది. గోల్డ్ మ్యాన్స్ సాక్స్ అని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ ఒక దేశము స్టాక్ మార్కెట్ బాగా పెర్ఫామ్ చేసేది ఒక అనాలిసిస్ చెప్తారు వీళ్ళు, రిపోర్ట్స్ని వాళ్ళు విడుదల చేస్తారు. ఎలక్ట్రిక్స్లో ఉండేటువంటి ఒక టాప్ కంపెనీ ఇది. వీళ్ళు డేవిన్ అనబడేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని తయారు చేస్తున్నారు. డేవిన్ అనబడేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని పార్ట్గానే వాడతాము. మా ఫుల్ ప్లెజ్డ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆంథ్రోపిక్ కంపెనీ యొక్క క్లౌడ్ అంటారు CLAUDE, దీన్నే వాడబోతున్నాము అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ వారు ప్రకటించారు. అంటే ఇమ్మీడియట్గా ఈ ఆంథ్రోపిక్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ CEO ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ యావత్ ప్రపంచం ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఒకలాగా షేక్ అయిపోయారు ఈ స్టేట్మెంట్తో. సుందర్ పిచాయ్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జైంట్స్ ఇలా ఇతను ఎలా మాట్లాడతారు, ఇదే భవిష్యత్తుని ఇతను ఎట్లా చెప్పగలడు, ఇది ఒక ChatGPTయో జెమినియో ఇవన్నీ చూసారనుకుంటే ఇవన్నీ నథింగ్ అంటున్నాడు. ఫ్యూచర్ అంతా ఇదే కదా, ఒక ప్రాంప్ట్ ఇస్తారు, ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్నటువంటి డేటా అంతా తీస్తుంది, అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తుంది, అడిగినట్టుగా ఒక ఇమేజ్ వీడియో ఇవన్నీ చేస్తుంది. సో అందరూ వాడుతున్నారు ఇప్పుడు అవి. ఏవి కూడా నా టెక్నాలజీ ముందు నిలబడదు అంటున్నాడు. ఇంకో 2-3 ఏళ్లలో ప్రపంచమే నా కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నాడు ఒక వ్యక్తి. సో 2,50,000 కోట్లు మాయమైపోతుంది. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు డైరెక్ట్గా 5% వాళ్ళ ప్రాఫిట్స్ పడిపోయినాయి. షేర్ మార్కెట్లోనే 5% పడిపోయింది. 5% అంటే వీళ్ళు టర్న్ ఓవర్ చూసుకున్నప్పుడు వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇతను ఏమంటున్నాడంటే ఒక 5 కోట్ల మంది నివసించే ఒక దేశం, అలాంటి చోట 24 గంటల సేపు వీళ్ళు ఉద్యోగాలు చేయాలి, 24/7. ఆ రోజు నారాయణమూర్తి అంటే చాలా పెద్ద గొడవైంది. ఇతను అంటున్నాడు ఆ మాట, 24/7 వారం పాటు 365 రోజులు కూడా నువ్వు నాకు పని చేయాలి. అలాంటి ఒక దేశాన్ని మేము తయారు చేయబోతున్నాము. ద కంట్రీ ఆఫ్ జీనియసెస్ ఆఫ్ డేటా అనాలిసిస్, డేటా సెంటర్. ఇక్కడ జీనియస్లు వర్క్ చేస్తారు. ఇది ఒక విడి దేశం. నమ్మడానికి ఎలా ఉంది చూడండి. హైదరాబాద్ అంటే 1,20,00,000 మంది పాపులేషన్ ఉంటారు. 5 కోట్ల మంది ఉండే ఒక దేశం. ఈ దేశంలో మనుషుల కన్నా కూడా బాగా పని చేయగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, AI సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మీరు ఊహించలేరు. సింపుల్గా అర్థమయ్యేలాగా మనకు అర్థమయ్యేలాగా ఒక కుర్రవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ నేర్చుకుంటున్నాడు. ఇతను నేర్చుకున్న తర్వాత ఒక వెబ్ డిజైనర్, వెబ్ డెవలప్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. ఇతను ఎలా చూస్తాడు, ఇంకా మీరు వెబ్ డెవలప్మెంట్లో ఉన్నారా, మేము ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయాము అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు మీ కెరీర్ మొత్తం కూడా జూనియర్స్గానే ఉంటారు, సీనియర్స్ అవ్వరు. ఇదంతా మీరు నేర్చుకుంటారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, సెక్యూరిటీ సిస్టమ్స్ అంటారు, ఇవన్నీ నేర్చుకుంటారు. సడన్గా ఒక కుర్రోడు వస్తాడు, నేను AIలో ఇది సాధించాను, ఇలాంటి ఒక ప్రోటోటైప్ని తయారు చేశాను, ఒక బలానా కంపెనీ నేను కొనుక్కున్నాను, వాల్యుయేషన్ 1000 కోట్లు అంటే ఎలా ఉంటుంది? మనం నథింగ్ అయిపోతాం. ఇదంతా నేర్చుకునేసరికి ఈలోపు ఇంకో టెక్నాలజీ వచ్చినప్పుడు ఇది పనికిరాదంటే మనం అయిపోతాం. ఆ రోజు వెబ్ డిజైనింగ్ చేయాలంటే అందరూ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు. ఇవాళ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇలాంటి ఒక వెబ్ ప్లాట్ఫామ్ కావాలంటే అది తయారు చేసి ఇచ్చేస్తుంది. అంతే కదా, సింపుల్గా అయిపోతుంది. సో ఆంథ్రోపిక్ CEO అతను ఏమంటున్నాడంటే మీకు ఒక ఫైనాన్స్ అనండి, మార్కెటింగ్ అనండి, సేల్స్ అనండి, ఇలాగ కీలకమైనటువంటి రంగాల్లో నా క్లౌడ్ ఉంటుంది, CLOUDE ఉంటుంది. తనే మీ కంప్యూటర్ని ఆపరేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయక్కర్లా, మీ పర్సనల్ కంప్యూటర్ని తన కంట్రోల్లోకి తీసుకుని మొత్తం మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ అంతా అదే చేసి పెడుతుంది. అలా మీకు డేటాను జనరేట్ చేసుకుంటూ ఉంటుంది, అనాలిసిస్ చేస్తూ ఉంటుంది, అప్రోప్రియేట్గా ఏది కరెక్టో ఆ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటుంది. ఆఖరికి మీ జీమెయిల్ని కూడా అదే ఆపరేట్ చేయగలదు. ప్రశ్నలు వస్తే జవాబులు కూడా ఇస్తుంది అదే. మీరేం చేయక్కర్లా, సాఫ్ట్వేరే మీరు నేర్చుకోక్కర్లేదు, కానీ మీ తరఫు నుంచి మీ AI టూల్ ఇవన్నీ చేయగలదు. అలాంటి ఒక ప్రపంచాన్ని, ద కంట్రీ ఆఫ్ జీనియసెస్ని నేను తయారు చేస్తున్నాను.
2-3 ఏళ్ళు ఇది జరగబోతోందని అంటే ఒకేసారి అప్లికేషన్ వచ్చిందో $1 బిలియన్ అతను సంపాదించేశాడు. $350 బిలియన్ ఇవాళ అతని కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఈ రంగంలో మాత్రమే, ఏఏలో మాత్రమే. సో దాంతో గోల్డ్మెన్ సాక్స్ వారు ఇదే ఫ్యూచరు, దీని మీదే మనం పెట్టుబడులు పెట్టాలి, సాఫ్ట్వేర్ రంగాన్ని మనం మర్చిపోవాలి, అందులో జరుగుతున్నటువంటి పరిశోధనలు, ప్రయోజనాలు ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా అనడంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో అలాంటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజిన్లో ఉండేటువంటి ఇంజనీర్స్ ఇలాంటి రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏమైపోతారో, వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోతాయి అనేది ప్రశ్న.